మరి గతించిపోయిన వారిని ఈ ప్రెస్ క్లబ్లో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మరి విగ్రహాలు పెట్టడం కాదు, కానీ మరి ఒక సంస్థలలో కార్యక్రమం చేయడం కాదు, కానీ వచ్చిన పని ద్వారా గుర్తు చేసుకోవాలి. ఆ చిత్రపటాలను మరి ఈరోజు ప్రారంభించకు వచ్చిన దీపోత్సవ గారిని మనం గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. TWJF ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోష్ శ్రీనివాసరావు గారు కూడా ఆహ్వానించుకుందాం. గట్టి చప్పట్లు. ఇంకేమన్నా బయట ఉంటే అందరూ ప్రాబ్లం చెప్పండి. దయచేసి కొద్ది నిమిషంలో ఆలస్యం. మనం ఇంకా మరి ముఖ్యులు ఉన్నారు, వారిని కూడా ఆహ్వానించుకుందాం. ఈ TWJF మరి ప్రధాన కార్యదర్శి నానవరించుకున్నదా గట్టి సభలో ఆహ్వానించుకుందాం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా నాకంటే సీనియర్లు, మరి పెద్ద పెద్ద సంస్థలు పనిచేసేవారు కావచ్చు, కానీ ప్రెస్ క్లబ్ అంటే మరి గడిచిన 24 సంవత్సరంలో కూడా ఈ ప్రెస్ సంస్థలో పనిచేశారు, సీనియర్లు ఉన్నారు, కానీ వారు వచ్చారు, వారు ఎల్లెల్లగా ఉన్నారు. కానీ మరి TWJF ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోష్ శ్రీనివాసరావు గారు ఎన్నికైన తర్వాత వార్షికోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకొని మరి మరి అమరమైన వాళ్ళందరూ కూడా నివాళులు గట్టి తప్పని మనం మరి అంతోష్ శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఈ ప్రెస్ క్లబ్ లో ఎన్నో కార్యక్రమాలు కొనసాగించబడుతున్నాయి. మరి ప్రెస్ క్లబ్ అంటే ఎలా ఉండాలో, దేవాలయంలో ఉండాలని కూడా ఆ అంతోష్ శ్రీనివాసరావు గారు గురించి చేస్తున్నారు. మరి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్క సంవత్సరం ఒకరు ఉండొచ్చు, ఒక్కొక్క టీవీ ఛానల్ ఒకరు పనిచేయచ్చు. ఎవరి టాలెంట్ వారు ఆ సంస్థను గుర్తించాలంటే ఇక్కడికి వచ్చి బాధలు వినిపించిన వారి యొక్క బాధలు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడే మనం వారి మన యొక్క ప్రశంసలు పొందుకుంటాం, గుర్తింపు చేసుకుంటాం. మరి అలా ముందుకు సాగాలి. జర్నలిజం అంటే మన మైండ్ లో ఉండాలి. ఎందుకంటే ఎలా ఉండాలంటే వచ్చిన వారు బాధ చెప్పినప్పుడు ఆ బాధని ప్రభుత్వానికి అధికారులకు తెలియజేయాలంటే మనం కళలు పెట్టి రాసిన న్యూస్ ద్వారా తెలియబడుతుంది. అలాగే మీరు మాట్లాడేది కానీ టీవీలలో తెలుగు తెలుసుకొని ముందుకు సాగాలంటే ప్రభుత్వం దృష్టిలో మనం పడాలన్నా కూడా మన యొక్క జ్ఞానాన్ని బట్టే ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేవు, మరి జీవిత బీమా కానీ మరి మెడికల్ గా ఉచిత వైద్యం కానీ కూడా మన సీనియర్లు ఎంతో పోరాటం చేశారు. వారికి కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. మరి ఇప్పుడు ముందుగా జరిగే కార్యక్రమాలు కానీ ఆనాడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆనాడు మరి టీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడు ఖమ్మంలో పెద్ద మీటింగ్ పెట్టారు. ఆనాడు దయాస్తో నుండి కేసీఆర్ ఒక మాట చెప్పారు, జర్నలిస్టులారా మీరందరూ నాకు స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మీకు ప్రేమతో మీకు కావాల్సిన అవసరం తీరుతారు, మీకు ఎన్నో స్థలాలు చెప్పారు, కానీ మాట నిలబెట్టుకోలేకపోయారు. మరి ప్రజల ద్వారా చీదరించబడి ప్రజారాజ్యం ప్రజా పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులకి మరి ఎన్నో విధాలుగా మనం వివరించడం జరిగింది. మన బాధలు కానీ మనకు కావాల్సిన అవసరాలు కానీ మరి 3 మంత్రులకి ఒకరు గొప్పవారు. ఒక ఆయన అభివృద్ధిలో నడిచినంటే, ఇంకొక ఆయన అందరికీ అండగా ఉన్నవారు, ఒక ఆయన ఇంకొక ఆయన మరి మా దళితుల కానీ దళిత బిడ్డగా పుట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి ఒక్కరి వార్తలు కూడా మన బాధలు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్య అతిథిగా వచ్చిన దీపక్ చౌదరి గారు కూడా ఈ మన యొక్క సమస్యలను మన మంత్రుల నుంచి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మరి కార్యక్రమం వచ్చాము కదా, మా బాధలు మీ మీద పెట్టాలని కాదనైనా కాబట్టి ఒక అన్నలాగా ఉన్నాం కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. మరి అలాగే మన మధ్యలో ఉన్న విఆర్ఓ వెంకటగారు కూడా డైరెక్టర్ కోరుతున్నాం. అలాగే సామ్రాట్ గారు కూడా మన డైరెక్టర్ పంచాలను కోరుకుంటున్నాం. అలాగే TWJF H2843 జిల్లా ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకట గారికి, గుప్తా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఎందుకు జరుగుతుందంటే, మనం ఫస్ట్ జర్నలిజంలో తెలుగు జర్నలిస్ట్ ఎవరు, తర్వాత మళ్ళీ తెలంగాణలో జర్నలిస్ట్ ఎవరు, ఖమ్మం పెట్టు జర్నలిస్ట్ ఎవరు, తెలంగాణలో తొలి అమరుడైన జర్నలిస్ట్ ఎవరు, ఇలాంటి ముఖ్య నాయకులను మనం ఆవిష్కరించుకోవడం, ఫొటోస్ ఆవిష్కరించుకోవడం ఎంతో గర్వకారణంగా నేను కొనియాడుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య 2843 ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోష్ శ్రీనివాసరావు గారు ఈ యొక్క
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులుగా గతంలో ఉన్నటువంటి 1780లో మొదటగా భారతదేశంలో గెజిట్, బెంగాల్ గెజిట్ అనే పత్రిక ఆనాడు పురుడు పోసుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఈ రోజు వరకు పత్రికా మిత్రులు భారతదేశం కావచ్చు, ప్రపంచంలో 193 దేశాల్లో ఏ దేశంలో చూసినా ప్రభుత్వాలకి, ప్రజలకి 4వ స్తంభమైనటువంటి జర్నలిస్టులను ముందుకు తీసుకుపోవడం కోసం అనేక మంది జర్నలిస్టులు వారి యొక్క ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి అమరులైనటువంటి, అంటే మన దేశంలో కావచ్చు లేదంటే మన జిల్లాలో పక్కనే తిరుమలపాలకు సంబంధించిన మొట్టమొదటి తెలంగాణ అమరవీరుడు ముస్లిం, ఆయన పేరు అలీ ఖాన్, అస్లాం అలీ ఖాన్. ఆయన గారు కూడా సోయం అలీ ఖాన్, ఆయన గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఫోటో సెషన్ ని ఏర్పాటు చేసినటువంటి ఆంతోర్ శ్రీనివాసరావు గారికి ఖమ్మం జిల్లా సభ్యుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ క్లబ్ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సిటీ పార్టీ అధ్యక్షులు నాగమల దీపక్ చౌదరి గారికి, అదేవిధంగా షిండే గారికి, అదేవిధంగా విఆర్ఎం కోశాధికారి నగేష్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క సెషన్ ని ఏర్పాటు చేసి డిసెంబర్ నెల నుంచి